స్టార్ట్ అయిందన్నా లైవ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న సాయంకాలం రాత్రి ఏదైతే హిందూ మన మందిరం కాళీమాత మన ఏంటిది పురాణాపుల్ దర్వాజా మైసమ్మ టెంపుల్ దగ్గర కాళీమాత పోర్ట్రేట్ని, ఛత్రపతి శివాజీ గారి పోర్ట్రేట్ని, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అక్కడ ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ మందిరానికి ఛత్రపతి శివాజీ గారు కూడా వచ్చిండ్రు, అక్కడ విజిట్ చేసిండ్రన్న ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. కాబట్టి ఆయన యొక్క పోర్ట్రేటు, అమ్మవారి పోర్ట్రేటు ఇవన్నీ చించేయడం, విధ్వంసం చేయడం, అక్కడ కమ్యూనల్ టెన్షన్ పెరగడం, కర్ఫ్యూ లాంటి వాతావరణం రావడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి సిగ్గుచేటిది. నువ్వు కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఇన్ కాంగ్రెస్ అని ఈ పనికిమాలిన స్టేట్మెంట్లు చేస్తూ ఉంటే నెత్తికెక్కి కూర్చుంటారు. నెత్తికెక్కి కూర్చొని తిన్నది అరగక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొందరు. కాబట్టి తప్పు ముఖ్యమంత్రిది. మీ కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు ఉన్న కాన్స్టిట్యూషన్ రాసి ఉన్నదా కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అని? తెలుగుదేశం వాళ్ళకి ముఖ్యమంత్రులు చేస్తే గిట్లే ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు. ఇది 2014 తర్వాత ఈ కేసీఆర్, రేవంత్ వీళ్ళు ముఖ్యమంత్రులు అయినాక ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి. దాని లిస్టు కూడా ఇస్తా మీకు, ఆ లిస్టు కూడా ఇస్తా. ఇవి రికార్డ్ అయిన సంఘటనలు. ఇవి ఇంకా దృష్టికి రానివి చాలా ఉన్నాయి. ఇంకా మా జిల్లాలనే చాలా ఉన్నాయి, అవి ఇంకా ఇందులో లేవు. ఈ రేవంత్ ప్రత్యేకంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఆ స్టేట్మెంట్ చేసి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ఏదో ఇటువంటి స్టేట్మెంట్లు చేసి ఒక హిందువులలో ఒక ఫోబియా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇటువంటి దాడులు చేసి ఫోబియా క్రియేట్ అయినప్పుడు, ఇన్సెక్యూరిటీ డెవలప్ అయినప్పుడు ఈ కమ్యూనల్ వైలెన్స్లన్నీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టెంపుల్ అటాక్స్ ప్రత్యేకంగా పాత బస్తీలో ఈ మధ్య చాలా ఎక్కువ జరగడం జరిగింది. ఇటువంటి హిందువులలో ఒక భయాందోళన సృష్టించి కశ్మీర్ ఎక్సోడస్ ఏదైతే మనము 80లలో 1990 ప్రాంతంలో చూసినామో అటువంటి ఓల్డ్ సిటీ నుంచి హిందువుల్ని తరిమేయాలా అన్న ఒక దురాలోచనతోటి ఒక కాంగ్రెస్ ఎంఐఎం ఒక స్ట్రాటజీ ఇది. ఇలా బంగ్లాదేశ్లో ఏమవుతుందో చూస్తూ ఉన్నాం. ఒక స్థాయి దాటిపోయినాక బ్రతకడం కూడా కష్టమైపోతుంది హిందువులకి. పోలీసు వాళ్ళు కూడా నాన్ పొలిటికల్గా న్యూట్రల్గా వ్యవహారం చేస్తే బాగుంటుంది. అక్కడ మళ్ళీ అందరి హిందువులనే నిన్న రాత్రి మళ్ళీ అరెస్ట్ చేసినట్టు సమాచారం వస్తూ ఉంది. ఇది ఈ అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఈ ప్రాంతము 1980s, 90sలో కూడా బాగా కమ్యూనల్ టెన్షన్లో ఉన్న ప్రాంతం ఇదని. వీళ్ళది ఎవరైతే సూక్తులు చెప్తున్నాడో హైదరాబాద్ ఎంపీ, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడికి చెప్పుకోవాలి సూక్తులు. వాళ్ళ తమ్ముడికి చెప్పుకొని వీళ్ళది ఎట్లుంటుందంటే 1990లో మీ అందరికీ గుర్తుంటుంది బ్రదర్, భయంకరమైన కమ్యూనల్ రైట్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియనోడున్నాడు చెప్పు. 1990లో భయంకరమైన కమ్యూనల్ రైట్స్ అయ్యి చెన్నారెడ్డి గారు రాజీనామా చేసే వరకు కంటిన్యూ అయినాయి. ఇది నేను చెప్తలేను, చెన్నారెడ్డి గారు చెప్పిన, మీరు గూగుల్ చేసినా వికీపీడియాలో కూడా దొరుకుతుంది ఆయన స్టేట్మెంట్. ఆయన రాజీనామా చేసిన గంటకే
ఒక సుమారు నెల రోజుల నుంచి జరుగుతున్న రైట్స్ ఆగిపోయినాయి. ఇది కాంగ్రెస్ చరిత్ర. ఆ టైంలో ఏసీపీ సౌత్ జోన్ సత్తయ్య గారని ఉండే 1990లో. ఈ ఎమ్మెల్యేలు ఎంఐఎం ముస్లింల ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసిండు ఆయన. వాళ్ళందరూ ఈ కమ్యూనల్ రైట్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కన్విక్ట్ అయిన కానిస్టేబుల్ మొహమ్మద్ అబ్దుల్ కదీర్ ని జైలుకెళ్ళి బయటికి తీసుకొచ్చారు వీళ్ళు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సత్తయ్యని చంపేస్తే, సత్తయ్య ఈ ఎంఐఎం లీడర్లని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుండా అరెస్టులు చేసిందని ఈ కానిస్టేబుల్, వీడి పేరేంది అబ్దుల్ ఖాదీర్, చంపేస్తే ఏసీపీని ఆయన బయటికి తీసుకొచ్చారు. అది ఇలా చరిత్ర కాంగ్రెస్ వాళ్ళది, ఎంఐఎం వాళ్ళది. ఇది రేవంత్ సీఎం అయినాక ఆగస్టు 26, 2024 భూలక్ష్మి మాతా టెంపుల్ రక్షాపురం సంతోష్ నగర్. అక్టోబర్ 14, 2024 ముత్యాలమ్మ టెంపుల్ కుమారిగూడ మొండ మార్కెట్ దగ్గర. నవంబర్ 5, 2024 హనుమాన్ టెంపుల్ నవగ్రహ శ్రైన్ ఎయిర్పోర్ట్ కాలనీ శంషాబాద్. నవంబర్ 9, 2024 సోమయ్య, చోదమ్మ అండ్ పోచమ్మ టెంపుల్స్ జుక్కల్ విలేజ్ శంషాబాద్ మండల్. మార్చ్ 10, 2025 రామలింగేశ్వర ఆంజనేయ దేవస్థానం శివాలయం ఐడిపిఎల్ కాలనీ గాంధీనగర్ హైదరాబాద్. అక్టోబర్ 16, 2025 రామాలయం హనుమాన్ టెంపుల్ రాంపల్లి కీసర మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. జనవరి 6, 7 ఈ 2 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సర్దార్ నగర్ కేపీహెచ్బి కాలనీ. జనవరి 10, 2026 కట్టమైసమ్మ టెంపుల్ సఫిల్గూడ నేరేడ్మెట్ ఏరియా. జనవరి 14, 2026 మైసమ్మ టెంపుల్ పురాణాపుల్ దర్వాజా ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఇది ఆయన చేసే స్టేట్మెంట్లకి నెత్తి మీదకి కూర్చొని తిన్న తిండి అరగక హిందూ దేవాలయాన్ని పడుతున్నారు. దానికి జిమ్మేదారు ముఖ్యమంత్రి. మళ్ళీ ఈయన అన్ని దొంగ వాగ్దానాలే. ఎలక్షన్లలో మొత్తం దొంగ వాగ్దానాలు. మళ్ళీ అన్నిటికీ హిందూ దేవుళ్ళు దేవతల మీద ఓట్లు. ఒక్కటి నెరవేర్చింది లేదు. అల్లా మీద ఒట్టేసినాడు ఒకటి. ఈ రిపోర్టెడ్ అటాక్స్ ఇది హైదరాబాద్ సిటీలో, అన్రిపోర్టెడ్ చాలా పోయినాయి. ఈ ఎంఐఎం వాళ్ళకు భయపడి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ ముఖాలు మారినా, పార్టీలు మారినా, అటు కేసీఆర్ ముఖము, ఆ బీఆర్ఎస్ పార్టీ పోయినా, ఈ కాంగ్రెస్ వాడు వచ్చినా, రేవంత్ వచ్చినా, వీళ్ళందరూ కూడా గులాములుగా తయారైపోయి హిందూ సమాజాన్ని తాకట్టు పెడుతున్నారు వీళ్ళ ఓట్ల కోసం. ఇది ఇట్లా ఉంటే నేను ఈ మధ్య నిజామాబాద్లో ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా నిజామాబాద్ పేరు ఇందూరుగా మారుస్తామని పోయిన మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మా అజెండా ఉండే, మా పార్టీ అజెండా అది. పోయినసారి కార్పొరేషన్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జస్ట్ 30 దాటాల 28 దగ్గర ఆగినాం మేము. కాబట్టి రెజల్యూషన్ కాలేదు. ఈసారి 100%
అక్కడ జెండా ఎగరేస్తాము, కార్పొరేషన్లో రెజల్యూషన్ రాసి ఇందూరుగా మార్చి పంపుతాం. ఆ ఇందూరుది నిజామాబాద్గా పేరు మార్చిండు. कोई गदा निज़ाम एक गदा आके चेंज करा ना అంటే ఓ నా మీద ఎగబడతా ఉన్నారు వీళ్ళు, ఎంఐఎం వాళ్ళు, ఎంబీటీ వాళ్ళు, ఎక్కడ లేని వాళ్ళు. ఆసఫ్ జాయి డైనాసిటీ అట, వాడు ఓడో లెటర్ రాసిండు, నేనట అపాలి చెప్పాలన్నట, లేకపోతే కేసు ఎత్తారట నా మీద. ఆసఫ్ జాయి డైనాసిటీలో ఓడి మిగిలిండు, ఓడో ఎన్నో పెళ్ళాము, ఎన్నో మనవడో కొడుకు, వీళ్ళంతా వీడియోలు చేసుకుంటే పెడతాడు. సరే, నేను చూడండి బ్రదర్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ముస్లిమ్స్ ఆర్ ఎనీ అదర్ రిలీజన్, బట్ ఐఎమ్ అగేన్స్ట్ సచ్ పొలిటికల్ సిస్టమ్ వాట్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్, వాట్ కేసీఆర్ డిడ్. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ఏందే? సరే, కాంగ్రెస్ ఈజ్ సెక్యులర్ అనుకో, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అంటే ఇట్లనే అవుతాయి, మరి దాడులు అవుతాయి. నువ్వేమో దద్దమ్మ లెక్క కూర్చుంటావా, నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో మళ్ళీ హిందువుల్ని అరెస్ట్ చేస్తుంది. సరే, ఎనీవేస్, నేను నిజామాబాద్ ఆ మన ప్రెస్ మీట్ అయిపోయినాక పెడితే ఎగబడి తెస్తున్నారు. మంచినే, నా గురించి అయితే మంచినే చెప్పారు. ఒక్కసారి విను. कोई गधा आके नाम बदला। निजामाबाद मेंबर ऑफ पार्लियामेंट अरविंद धर्मपुरी साहब ने निजामाबाद का नाम बदलकर इंदौर रखने की बात की है और निजाम मीर उस्मान अली खान साहब को गधा कहा है। ये वही गधा है जो हमारे देश के लिए जंग में 5000 किलो गोल्ड दिया था। आपके एमएलए जो असेंबली में बैठते हैं, ये वही गधे की देन है। आपके जो केसेस चलते हैं हाई कोर्ट में, ये वही गधे की देन है। हिंदुस्तान का सबसे पहला फ्री हॉस्पिटल उस्मानिया हॉस्पिटल, ये वही गधे की देन है। हिंदुस्तान की पहली शुगर फैक्ट्री, ये वही गधे की देन है। हैदराबाद का सबसे पहला रेलवे स्टेशन, ये वही गधे की देन है। इंग्लैंड जर्मनी से इंजीनियर्स को बुलाकर शहर की आवाम के लिए पीने के पानी के लिए तालाब बनाए, कुंटे बनाए, उस्मान सागर, हिमायत सागर, निजाम सागर, हुसैन सागर, ये वही गधे की देन है। दुनिया की सबसे बड़ी यूनिवर्सिटी उस्मानिया यूनिवर्सिटी, ये वही गधे की देन है। दुनिया की सबसे बड़ी लाइब्रेरी हैदराबाद में, ये वही गधे की देन है। दिल्ली में जो आप हैदराबाद हाउस में जहां पर आप लोग आराम करते हैं, ये वही गधे की देन है। हैदराबाद का फलकनुमा पैलेस जो आज 5 स्टार होटल बनकर आप लोग घूमते हैं, ये वही गधे की देन है। आज दुनिया चौमहल्ला पैलेस देखने आती है, ये वही गधे की देन है। वर्ल्ड के बड़े म्यूजियम्स में शुमार सालार जंग म्यूजियम, ये वही गधे की देन है। दुनिया का सबसे बड़ा बैंक स्टेट बैंक ऑफ हैदराबाद, ये वही गधे की देन है। पोचाराम गेस्ट हाउस, ये वही गधे की देन है। आजादी के बाद अपने मुलाजिमों को, चाहे हिंदू हो या मुसलमान, सबको जागीर अलॉट की। आप पूरे तेलंगाना में एक मुस्लिम को कॉर्पोरेटर का टिकट नहीं देते, लेकिन निजाम उस्मान अली खान साहब ने गंगा जमुना तहजीब को बरकरार रखने के लिए, उस्मान अली खान साहब के कारनामों का 1% भी नहीं है। अगर आप पूरा सुनने बाद, अरविंद साहब आप एक बहुत अच्छे आदमी है, ये भी हमारे को मालूम है। भाभी इतना बड़ा फाउंडेशन चलाते, कई गरीबों की मदद करते, आप सिर्फ अपना पॉलिटिकल माइलेज बढ़ाने के लिए एक ऐसे शख्स को गधा बोल दिए। आप पूरी जिंदगी भी आवाम को लूट। मैं तो एक ही बार गधा बोला उसको, ये 16 बार गधा बोला उसको ये वीडियो में। भाई साहब, निजाम ने और 2-3 चीज भी बनाया, शायद एयरपोर्ट का उसका बैकग्राउंड होगा। हाँ, इसका मतलब ये नहीं है कि कोई लाइसेंस नहीं दिया तुम्हारे रजाकारों को आके हिंदुओं को रेप करे। हाँ, आपको कोई डेवलपमेंट करे बोल के आप बतकम्मा बगैर कपड़े करवाए, सबको मर्डर करे, छोटे छोटे बच्चों को हवा में उछाल के तलवार लगा के 2-2 टुकड़े करे, इसका लाइसेंस कोई नहीं दिया। నిజాం చరిత్రలో ఒక హీనమైన రాజుగానే మిగిలిపోతాడు. హిందువులకి నిజాం అంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి. హిందువుల మీద జరిగిన అత్యాచారాలు, మానభంగాలు, బతుకమ్మ బట్టలు లేకుండా ఆడిపియడము, అటువంటి మారణకాండనే పసిపిల్లల్ని నరికేయడము, ఇటువంటి మారణకాండనే గుర్తొస్తుంది హిందువులకి. ఎవడు లైసెన్స్ ఇయ్యలే. అట్లా అంటే ఇవాళ మోడీ గారు
ప్రపంచంలోనే లార్జెస్ట్ హౌసింగ్ ఆవాస్ యోజన నడిపిస్తున్నాడు. కోట్లాది మంది ముస్లింలకు ఇండ్లు వచ్చినాయి. లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ నడిపిస్తున్నాడు. కోట్లాది మంది ముస్లింలు గరీబోళ్ళు అందులో ఇలా చేపించుకుంటున్నారు. మీ అందరికీ మీ దాంట్లో బిలో పావర్టీ లైన్లే ఉంటారు 95%. వాళ్ళందరికీ ఫ్రీ రేషన్ 6 సంవత్సరాలు అయిపోతుంది. 2000 కోవిడ్లో స్టార్ట్ అయింది. ఫ్రీ రేషన్ మీకు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వమే ఇస్తున్నది. మీకు ఫ్రీ వ్యాక్సినేషన్. అటువంటి సమయంలో, క్లిష్టమైన సమయంలో ఫ్రీ వ్యాక్సినేషన్, ఫాస్ట్ వ్యాక్సినేషన్, మీ ప్రాణాలు కాపాడినోడు నరేంద్ర మోడీ. మీ ప్రాణాలు మన దేశంలో ఉన్న ముస్లింలే కాదు, సుమారు 100 దేశాలకి ప్రపంచంలో వ్యాక్సినేషన్ సప్లై చేసిన దేశం నరేంద్ర మోడీ దేశం. మీ ఆఫ్రికాలో ఉన్న ముస్లిం దేశాలన్నిటికీ కూడా ఫ్రీ వ్యాక్సిన్ పంపించాడు ఆయన. మీ పిల్లగాళ్ళకి ఎడ్యుకేషను, హెల్త్, ఇక్కడ దేశం మొత్తం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చరు, మీ హైవేలు ఎట్టున్నాయి అద్దం లెక్క, వందే భారత్ లెక్కలేరా మీరు? ఎక్కడ ఒక్క నిమిషం కరెంటు పోకుండా దేశవ్యాప్తంగా ప్రతి మారుమూల గ్రామానికి కరెంట్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీది. మరి ఇస్లాం ఏమన్నదే? ఇమాన్ తోటి బతుకుమన్నది కదా. మరి నీకు నిజాము వాడు ఎప్పుడో 300 ఏళ్ళు వెళ్ళాడు. ఎప్పుడో వచ్చిండు 1700లో సాసఫ్ జాయి, దాదాపు 1800 200 సంవత్సరాలు వెళ్ళాడు. అందులో నువ్వు 15-20 అయిపోయినావు. మరి ఈయన 15-12 ఏళ్ళలో ఇవన్నీ చేసిండు కదా. ఈ పాపులేషన్ ఏంది, అప్పుడున్న పాపులేషన్ ఏంది? మరి నిజాంని అంతా ఎన్నికేసుకొస్తున్నారు. మరి వీళ్ళు పనిచేసారు కదా, వీళ్ళ కోటేవా? వీళ్ళ కూడా రేవంత్ రెడ్డి ఏం బిగ్గింటే ఓటెత్తును? కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం కాంగ్రెస్ అనగా నోటిస్తావా? కేసీఆర్ ఏం బిగ్గిండని ఓటేసినావు. సరే కేసీఆర్ ఏదో వీకెండ్ అని ఓటేసినావు అనుకో, ఏమైందని ఇటు పోయినావు? మరి ఇప్పుడు ఏమైందని కాంగ్రెస్కి ఎత్తున్నావు? ఇప్పుడు ముస్లింకు ఇదే వీడియోలో అన్నాడు, आप एक टिकट नहीं मैं देता हूँ, आओ रामचंद्र राव साहब के पास परमिशन लेता हूँ, मैं ही लेता हूँ, आओ निजामाबाद कॉर्पोरेशन में 15 टिकट देता हूँ, आओ अप्लाई करो, जिताओ। आप जो सरकार आपको हर चीज में मदद कर रहा, आपका डेवलपमेंट के ना हिंदू ना मुस्लिम देख रहा डेवलपमेंट में, आओ वोट डालो, मैं 15 टिकट देता हूँ, अप्लाई करो। देर ఈజ్ హిస్టరీ టు ఎవ్రీథింగ్. ఏ రాష్ట్రంలో ఉన్నామండి మనం? తెలంగాణ. ఇది బిఫోర్ 1947 పేరేముండండి? హైదరాబాద్ స్టేటు, నిజాం స్టేటు అందరు. పటేల్ గారు కలిపేసినాక ఆంధ్ర స్టేట్ అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఈ స్టేటు ఆ స్టేట్ 2 స్టేట్లు కలిపినాక ఆంధ్రప్రదేశ్ అయింది. మళ్ళీ 2014 ఆంధ్ర సపరేట్ కాగానే తెలంగాణ అయింది. చేంజ్ ఆఫ్ నేమ్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. There is significance. There has to be some significance to it. మరి ఇవన్నీ ఎవరు మార్చారు? మరి మాకు ఇదిగోండి, జాగ్రఫికల్ లొకేషన్ మీద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా కమిషన్డ్ బై బ్రిటిష్ రూల్. ఇది ఎప్పటిది? 1909. ఇందులో మెదక్ గుల్షానాబాద్ డివిజన్లో డిస్ట్రిక్ట్ ఇన్ మెదక్ గుల్షానాబాద్ డివిజన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ is a district in Medak Gulshanabad division of Hyderabad state, formerly known as Indur district. This is history, recorded history. ఇది మీ నిజామ్స్ టైంలోదే. ఇది మీ నిజాము బ్రిటిష్ వాళ్ళకి దోస్తాను ఉండే కదా. ఇందూర్ డిస్ట్రిక్ట్ ceased to exist. ఇందూర్ డిస్ట్రిక్ట్ ceased to exist in 1905. అప్పుడు మారింది పేరు. నిజామాబాద్ తాలూక్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ స్టేట్, ఫార్మర్లీ నోన్ యాజ్ ఇందూర్ తాలూక్. జిల్లా, తాలూకా.
of area of 550 square kilometers. Population in 1901 including Jagirs was 75,483 compared to 74,466 in 1891. Headquarters of the district and taluk of the same name in Hyderabad state, Nizamabad town or Indur. ఇవ్వండి 1909 రైల్వే మ్యాప్ జనరల్ రైల్వే మ్యాప్ ఇది ఈడ ఇందూరు ఉంది. ఇది జర జూమ్ ఇన్ చేసుకుంటే జూమ్డ్ काय ఇది రైల్వే మ్యాప్. ఇంపీరియల్ గెజెటియర్ ఆఫ్ ఇండియా 1909 రైల్వే మ్యాప్ జనరల్ ఇందూర్ అని ఉంది. ఇది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్. ఒరిజినల్లీ ద డిస్ట్రిక్ట్ was called Indur, known to have originated in the name of King Indradatta, who had ruled this region during 5th century AD. ఇప్పుడున్న వెబ్సైట్ అండి ఇదిగోండి సర్కార్ది. Nizamabad was formerly known as Indur and Indrapuri. It was ruled by the king Indra Vallabha Pandya Varsha, Indra's son, Indra Som, of Rashtrakuta dynasty in the 8th century and took its name from him. Indrapuri nunchi Indur ayindi. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్నదండి హిస్టారికల్ సిటీ ఆఫ్ నిజామాబాద్. నిజామాబాద్ is a city and a municipal corporation in Nizamabad district of Telangana, India. It is also known as Indur and is the headquarters of Nizamabad district. ప్రభుత్వం అంటుంది it is also known as Indur అని. ఇదిగోండి హైదరాబాద్ సెన్సస్ రిపోర్ట్ 1891 మ్యాప్ ఇందూర్ 1891. పక్కకి కరీంనగర్ పేరు కూడా ఎలగందులా అని ఉంది. ఆ కరీంనగర్ ఏరియా అంతా. The Muslims first made their appearance in the Deccan about the middle of 13th century when Alauddin Khilji led his expedition against the Telangana in 1310 AD. Malik Kafur, one of the ablest generals under Sultan Alauddin Khilji, marching towards Warangal, conquered Indur and Bodhan and destroyed them. Illu vachi peekinde ledhu uttiga vachi destroy chesipoyaru ida. ఇది చరిత్ర విత్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్, ప్రూఫ్లు. ఇవాళ ప్రభుత్వమే ఇందూర్ అంటుంది, మేము కాదు. 100% పేరు పెడితే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలా, చరిత్ర ఉండాలా, దానికి ఒక మంచి అర్థం ఉండాలా. నిజాం అంటే ఒక మర్డరరు, హిందువుల్ని రేపు, మర్డర్లు, మానభంగాలు, హిందూ పిల్లగాళ్ళని, చిన్న చిన్న పిల్లల్ని చంపినోడు. ఆ తర్వాత సర్దార్ పటేల్ వంగబెట్టి ఇంటికి పంపిండు. ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారండి? నేను ఇక్కడ పార్టీ ఆఫీసు, స్టేట్ పార్టీ ఆఫీస్ చెప్తా ఉన్నా, 100% ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాము. పేరు మారుస్తూ రెజల్యూషన్, ఫస్ట్ రెజల్యూషన్ అదే చేసి మన ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం.
మా ఇది మహేష్ కుమార్ గౌడ్ మా మా మహేష్ అన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందా అని అడిగిండు. అవునా? ఉన్నది వెరిఫై చేసుకోపో, అది నాకు తెలియదు కానీ నేనైతే ఉన్నదే అనుకుంటున్నా. నువ్వు చేసుకోపో వెరిఫై. కానీ మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు. నువ్వు నీ పార్టీకి సుంతి అయిందా చూసుకున్నావు? పోయి చూసుకో మరి. పోయి ప్రెసిడెంట్ గారు, మీ పార్టీ సుంతి అయిందా? పెహల్గాంలా ఎట్లా చేశారండి హత్యలు? పేరు అడిగి రుజువుకి బట్టలు ఇప్పించి చూసి చంపారు కదా హిందువుల ముస్లింలను చూసి. ఇవన్నిటితోటి సిగ్గురాదా మీకు? ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. మరి చూసుకోసారి నీ పార్టీది. రామరాజ్యం కోసం, రామరాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయుడు వెయిట్ చేస్తాడు. సిగ్గుండాలే కొంచెమన్నా. చెడగొట్టిర్రు ఇట్లాంటి వాళ్ళు హిందూ సమాజంలో. ఎవరు అన్నారు? ఆయన ఎన్నిసార్లు చెప్పినా నీ చెల్లెని అడుక్కోరా భయ్య అని. నీ చెల్లెని అడుక్కో. సమయం వచ్చినప్పుడు నీకు కూడా చెప్తాం, సిరిసిల్లలో కూడా చెప్తాం. నీ చెల్లెని అడుగు పాపం, ఎటు తిరుగుతుందో ఏం చేస్తుందో. రోజు నీ తోలు తీస్తుంది. నువ్వు వేరే తోలు తీసుడు కాదు, నీ తోలు తీస్తుంది నీ చెల్లె. మీ అయ్య తోలు కూడా తీస్తున్నది. తెలంగాణ మొత్తం కాషాయమయం కావడం ఖాయం. ఒక్కసారి వస్తే మహేష్ బాబు గారు, ఒకసారి వస్తే పరిస్థితి ఏమైంది చూసిరు కదా. ఇందూర్లా ఒకసారి బీజేపీ వచ్చింది, ఆ బీఆర్ఎస్ మహిళ పరిస్థితి ఏమైంది చూసినరా? బీఆర్ఎస్లా అంతే అన్నట్టు. కానీ ఆమెను క్వశ్చన్ అడిగితే మీరు కేటీఆర్ని కూడా అడగాలి. మరి ఏదో కేసీఆర్ నడిపించిండు, ఉద్యమం నడిపిండు, ముందుండి నడిపిండు, అదే వచ్చింది. 10 ఏళ్ళు వేసిండ్రు. గీళ్ళ మొక్కల కూడా ఓటేసిండండి. ఈ కేటీఆర్, ఈ కవిత, వీళ్ళకి చూసి ఓటేసిండ్రు. వీళ్ళు వచ్చినందుకు ఆ కేసీఆర్ భ్రష్టు పట్టిండు. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు జీవితంలో వీళ్ళిద్దరిని రాజకీయాలకు తేవడం, వాళ్ళ పార్టీలకు తేవడం. కేటీఆర్కి ఇప్పుడు సవాల్ ఇసురుతున్నా, దా ఇందూరుకి రా. రేపు వస్తున్నాయి కదా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. మా దగ్గర 8 ఉన్నాయి. ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. దా చూపిస్తా బీజేపీ ఏడు ఉందో. నీ బీఆర్ఎస్ తోమత ఏందో కూడా చూపిస్తారా? దమ్ముంటే రారా భయ్. ఊకే తెలంగాణ భవన్లో కూర్చొని నీ డైలాగులు కొట్టుడు కాదురా. ఈ దేవాలయాల మీద దాడులు, ముస్లిం హిందువుల మధ్య భావోద్వేగ వాతావరణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే కారణం. 100%. మీరు ఎవరైనా నాకు అర్థం చేయండి బాస్. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ఎక్కడ రాసి ఉంది? కాంగ్రెస్ రాజ్యాంగంలో రాసి ఉందా? ఎక్కడ రాసి ఉంది చెప్పండి? వాట్ డస్ ఇట్ మీన్?
ప్రతి ఒక్కడు పనికిమాలిన నెత్తికి ఎక్కుసోడా? అది ప్రతిదాడి మతి స్థిమితం లేని ఈ ముఖ్యమంత్రికి మతి స్థిమితం ఉంటే అట్లాంటివి చేయడు స్టేట్మెంట్లు. మతి స్థిమితం లేని ముఖ్యమంత్రి ఉంటే గిట్లనే ఉంటుంది. మతి స్థిమితం లేని వాళ్ళందరూ దాడులు చేస్తారు. ప్రతి ఒక్క ఎక్కడ గుడి మా నిజామాబాద్లో కూడా జిల్లాలో కూడా ఇప్పుడు ఇందులో మేము చదివిన 9 హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు గుడులు ధ్వంసమవుతాయి, మన విగ్రహాలు ధ్వంసమవుతాయి. తెల్లారి మతి స్థిమితం లేడు అని ఉంటాడు. మతి స్థిమితం లేని అరెస్ట్ చేసినావా, మెంటల్ హాస్పిటల్ పంపినవా, ఏం అవి కూడా చేయరు మళ్ళా. మై పర్సనల్ ఒపీనియన్. నేను ఆ రిపోర్ట్ ఏదో ఆఫ్ ద రికార్డ్ అని ఒక ఛానల్ చూపించింది. అది ఇప్పుడు లేనట్టున్నది కదా, యూట్యూబ్లో దొరుకుతుంది. అది నేను చూడలేదు, కానీ దాని జిస్ట్ ఆఫ్ దట్ తెలిసిపోయింది. బాస్, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇష్టం ఉన్నట్టు స్టోరీలు రాసేసుకోవటం, ముమ్మాటికి తప్పే. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిండా నిన్న? ఇచ్చిరా? ఇచ్చారు కదా, అసోసియేషన్ ఇచ్చింది కంప్లైంట్. తీసుకుంటారు పోలీసు వాళ్ళు యాక్షన్. కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోరండి. మీరు ఫస్ట్ ఎవరిని పడితే వాళ్ళ మీద వార్తలు రాయటము అంటే జస్ట్ మై అడ్వైజ్ ఈజ్, మై సజెషన్ ఈజ్, there is a saying, your freedom ends where my nose begins. రాత్రి 12 గంటలకి 2 గంటలకి ముఖ్యమంత్రిని కూడా ఎత్తుకపోయాడు. మరి ఒకప్పుడు ఈ ముఖ్యమంత్రిని అమాంతంగా 2 పోలీసులు ఎత్తుకపోయారు. అల్కగా లేచిండి ఈయన. ముఖ్యమంత్రిని ఎత్తుకపోయారు. కేసీఆర్ కూడా అల్కగా లేస్తాడు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఎత్తలేడు లోపల అని అడుగుతున్నా నేను. ఇప్పటికీ 20 సార్లు అడిగిన. అల్కగా లేస్తాడు కేసీఆర్. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీ ఘన 100% అవుతుంది. ఈజీ. ఇక్కడ మహారాష్ట్ర కంటే సులభం. ఇక్కడ దేశం అంతా గెలుస్తున్నాం, మహారాష్ట్ర గెలుచుడు మాకు గెలుచుడు అలవాటు అయిపోయింది. కానీ అది నాకు కూడా అదే బాధ ఉంది. సమయం సందర్భం వస్తుంది, దానికి కూడా టైం విల్ కమ్. అంటే ఎంపీని ఓడిచిండ్రా? నేను కొత్తనా పాతనా? ఏం లేదండి. గ్రూపులు, ఒక అభిప్రాయ భేదాలు, ఇవన్నీ పార్టీలలో ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఒకవేళ ఉన్నా కూడా అదేం పెద్ద తప్పు కాదు, అదేం పెద్ద నెగిటివ్ కాదు. నన్నైతే ఎవరు పొడవలే. ఇంకా ఓకే, థ్యాంక్ యూ.